ఉప్పల్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న. సో నిన్న తీన్మార్ మల్లన్న ఉప్పల్కి రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికిండు. సో రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్నని భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారంట. సో దానికి తోడు ఇక్కడ చాలామంది టికెట్ ఆశిస్తూ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాష్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన టికెట్ ఆశిస్తూ ఉండు. దానికి తోడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తుంగతుర్తికి సంబంధించిన వాసి, ఆయన కూడా బలంగా టికెట్ ఆశిస్తూ ఉండు. దానికి తోడు తీన్మార్ మల్లన్న కూడా సో అసెంబ్లీ ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, సో నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలి, నేను భువనగిరి ఎంపీగా పోటీ చేద్దామన్న ఆలోచన ఉన్న ఆయన కూడా పార్టీ ముందు ఉంచినప్పుడు సో పార్టీ కూడా ఆలోచిస్తూ ఉందంట తీన్మార్ మల్లన్నని భువనగిరి ఎంపీ నుంచి బరిలో దించితే ఎట్లా ఉంటుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ ఒక బీసీ నాయకుడు ఉద్యమకారుడు బూర నర్సేగౌడ్కు టికెట్ ఇచ్చింది. మనం కూడా బీసీ కోణంలో ఆలోచిస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తీన్మార్ మల్లన్నకు బీసీ కోణంలో ఇస్తే మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో పైలశేఖర్ రెడ్డి, ఓడిపోయిన పైలశేఖర్ రెడ్డికి టికెట్ ఇద్దామా, లేకపోతే బీసీని రంగంలోకి దింపుదామా, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు టికెట్ ఇద్దామన్న ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ ఉందంట. ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కు టికెట్ ఇస్తే ఇక్కడ తీన్మార్ మల్లన్నకు బీసీ కోణంలో చూసుకుంటే తీన్మార్ మల్లన్నకు కూడా ఇక్కడ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చుగాక, కానీ వ్యక్తిగతంగా ఒక ప్రశ్నించే గొంతుక ఎవరు అవునన్నా కాదన్నా ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉంటే ఆ పాలకుడిని ఎదుర్కొని ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత కూడా కాలోజీ టీవీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక ఆ పార్టీతో మాకు సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం. ఆ వ్యక్తి చట్టసభలో ఉంటే మాలాంటి వాళ్ళకు కూడా కొంత ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది, మాలాంటి గొంతుకలు కూడా ఇంకా బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆలోచిస్తుందంటే తీన్మార్ మల్లన్నని రంగంలోకి దింపితే బాగుంటుందా, లేదు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో గతంలో పోటీ చేసి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఆయన్ని రంగంలోకి దింపితే ఏమన్నా ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంటుందని సో ఈ రెండు అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందంట.